యూజర్ మాన్యువల్ లాంటి ఛార్జింగ్ బాక్స్లో పెట్టిండు. యాక్చువల్లీ దాని మీద ఒక సీల్ కూడా ఉండాలి. వాడు బర్ర చింపేసిండు షాప్ వాడు, అలానే పడిపోయింది. ఓకే, సో ఇప్పుడు లోపల ఎట్లుంటుంది అంటే మన డివైస్ ఇట్లా వస్తుంది మనకి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ కొత్త వర్జన్ రీవర్బ్, అంటే లైక్ కంప్లీట్లీ న్యూ స్టీమ్ డెక్ ఓలెడ్. యాక్చువల్గా ఫస్ట్ వీడియో మీరు చూసినట్టుంటే దాది వైట్ అండ్ బ్లూ ఉంది, ఇది వైట్ అండ్ రెడ్ ఉంది. సో దిస్ ఈజ్ అన్ రీ ఎడిషన్ అంటారు, ఏమంటారు న్యూ ఎడిషన్. సో దిస్ ఇట్లా మనకు ఒక కేస్ ఇస్తాడు, సేమ్ ద ఓల్డ్ కేస్ లాగానే, టు క్యారీ అవర్ చార్జర్ స్టఫ్ అండ్ ఆల్. సో లెట్స్ అన్వీల్ అవర్ స్టీమ్ డెక్ ఓలెడ్. ఆల్రెడీ వాడేసిన చూపిస్తున్నా. సో ఇలా వస్తుంది లోపల. సో దిస్ ఈస్ హౌ యూ గెట్ యువర్ స్టీమ్ డెక్ ఓలెడ్. ఏం లేదు, అయితే యాక్చువల్గా దానికి ఒక కేస్ ఇచ్చాడు. దే యూస్ టు బి రౌండ్ రబరీ కేస్ అరౌండ్ దిస్ కదా స్టీమ్ డెక్కి. అరే ఇలా కొనుక్కుంటారా ప్లీజ్ రా అంటే వాడంటాడు, నువ్వు ఆ స్టీమ్ డెక్ ఓలెడ్ కొనుక్కుంటే నేను ఇంకా అదే ఆ కేసు ఇస్తా, లేకపోతే ఇక అన్నాడు. ఐ సెడ్ దట్ ఐ విల్ గివ్ హిమ్ మనీ, కానీ వాడు వద్దంటున్నాడు. ఎందుకంటే వాడికి ఏంటంటే అది ఎవరు తీసుకోవట్లేదు, అండ్ అలా దాంతో ఇవ్వాలి అంటే ఒక కాంప్లిమెంటరీ లాగా, బొంగేం కాదు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ. సో దిస్ ఈజ్ అవర్ స్టీమ్ డెక్. సో ఎట్లా ఉంటుంది అంటే, సో దిస్ క్లోజప్ ఇలా ఉంటుంది, అండ్ దీనికి ఇక్కడ కింద మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ ఉంది, అండ్ ఆల్సో one power button, one type C, and one 3.5mm headphone jack. And this is the air vent where performance ఎక్కువైనా ఏదైనా లైక్ కంప్లీట్ హీట్ అవుతున్నా లేకపోతే హెవీ టాస్క్ ఏదైనా రన్ అవుతుంటే the pumping of the hot air will fire out from here. And also this is also maybe a vent అని నేను అనుకుంటున్నా, and this is the logo valve. ఇప్పుడు ఇక్కడ like as you can see R1, R2, L1, L2, and I think these are R4 and R5 for more like games అంటే అప్పట్లో ఉన్నట్టుగా. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ ఫర్, బికాజ్ ఐ నెవర్ యూజ్డ్ ఇట్. ఎవ్రీ టైమ్ నేను గేమ్ ఆడినప్పుడు అది ప్రెస్ అవుతుంటుంది, కానీ దాంతో పెద్ద ఫంక్షన్ ఏమి ఉండదు. అండ్ ఇదేంటి అని అడగచ్చు మీరు. దిస్ ఈజ్ అ ట్రాక్ ప్యాడ్, నేను అది మీకు చూపిస్తాను. దిస్ ట్రాక్ ప్యాడ్ హ్యాస్ అ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వైల్ యూ పుట్ యువర్ ఫింగర్ ఆన్ ఇట్. అంటే ఇట్లా ఫింగర్ దాని మీద పెట్టినప్పుడు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మీద మీరు ఫింగర్ని రబ్ చేసేటప్పుడు there used to be some kind of sandpaper haptic feedback అనేది ఉంది. సో దట్ ఎప్పుడు when I used to do it నేను కర్సర్ వాడుతున్నా అనేది నాకు ఈ ఫీడ్బ్యాక్ చూపిస్తుంది. అండ్ దిస్ ట్రాక్ ప్యాడ్ లేకపోతే లైక్ కాపీయింగ్ ఫైల్స్ ఇస్ వెరీ మోర్ కంప్లీట్లీ టార్చర్.